రాష్ట్ర రాజకీయంలో చివరి నిమిషాల్లో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఇందాక రాకా సుధాకర్ గారితో ఇంటర్వ్యూ ఆల్రెడీ ప్రస్తుతం చూశారు. మరికొన్ని విషయాలు పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. తాను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నిటి వాడుకున్నాడు ఏకనాథ్ షిండే. చర్చల పేరుతో ఢిల్లీ వెళ్ళి తిరిగి ముంబై రాగానే తన సొంత జిల్లా సతారాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు షిండే. ఢిల్లీలో తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, లేదంటే తన కొడుకు శ్రీకాంత్ షిండేని ఉప ముఖ్యమంత్రి చేస్తే తాను మంత్రివర్గంలో ఎలాంటి పదవి తీసుకున్నానని మెలుగుపెట్టాడు. అమిత్ షా ఒప్పుకోలేదు. మళ్ళీ ఢిల్లీ పిలిస్తే వెళ్ళాడు షిండే. తాను ఉప ముఖ్యమంత్రిగా పనిచేయలేనని, మహారాష్ట్ర ప్రజలు నన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చాడు అమిత్ షాతో. అమిత్ షా నచ్చ చెప్పిన ఢిల్లీలో సరే అని ముంబై వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మహారాష్ట్ర ప్రజలు నన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చి నేరుగా సతారా వెళ్ళిపోయాడు. ఆరోగ్యం బాగాలేదంటూ. ఇక స్థానిక ప్రభుత్వ డాక్టర్లు సతారాలో నుంచి షిండే ఇంటికి వెళ్ళి పరీక్షలు చేసి వైరల్ జ్వరం అని విశ్రాంతి అవసరమని ప్రకటించారు. నిద్రాహారాలు మారి ఎన్నికల సభలో పాల్గొనడం వల్ల వైరస్ సోకిందని ప్రచారం చేసుకున్నాడు. ఆరోగ్యం బాగాలేదు అనిపించినప్పుడు ముంబైలోనే ఉండి చికిత్స చేసుకోవచ్చు కదా. చివరి అస్త్రం కృష్ణదేవానందగిరి స్వామి, ద్వారక సూర్యపీఠాధిపతి సదరు కృష్ణదేవానంద స్వామి వారు ఏకనాథ్ షిండే ఇంటికి వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇంతవరకు బాగుంది, సరే ఎవరిష్టం వారిది. స్వయం ప్రకటిత పీఠాధిపతులకు కొదవలేదు మన దేశంలో. అక్కడితో ఆకుండా విలేకరుల సమావేశంలో సదరు పీఠాధిపతి మాట్లాడుతూ ఏకనాథ్ షిండే ఆరోగ్యం బాగాలేదని తెలిసి పరామర్శించడానికి వచ్చానన్న. అందరితో ఊరుకోకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కొనసాగాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారంటూ, నేను కూడా ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉంటేనే ధర్మం నిలబడుతుందని భావిస్తున్నానంటూ సెలవిచ్చారు స్వామీజీ. సదరు స్వయం ప్రకటిత పీఠాధిపతికి రాజకీయ ఉద్దేశాలు ఉండడం సబబేనా? షిండే ఏది చెప్పంటే అదే చెప్పారు. షిండే డ్రామాలో భాగంగా షిండే ఫోన్ చేస్తే వచ్చారు స్వామీజీ. ఇది పరోక్షంగా మోడీజీ అమిత్ షాని సెంటిమెంట్తో కొట్టడం అనమాట. కానీ ఇవేవి మోడీజీ అమిత్ షాని ప్రభావితం చేయలేదు. చివరికి డిసెంబర్ 5న ముంబై ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రకటించిన షిండే లెక్క చేయలేదు. డిసెంబర్ 4న విలేకరులకు షిండేని ఒక ప్రశ్న వేశారు. రేపు ప్రమాణ స్వీకారం ఉంది కదా, మీరు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని. దానికి షిండే బదులిస్తూ రేపటిదాకా సమయం ఉంది కదా, అప్పటి సంగతి ఇప్పుడు ఎందుకు అంటూ దాటేశాడు. నిన్న సాయంత్రం ప్రమాణ స్వీకారం షిండే వస్తాడో రాడో అని సందేహాలు ఉన్నాయి. చివరికి ప్రమాణ స్వీకారం షిండే వచ్చినా ముభావంగా ఉన్నాడు తప్పితే ఎలాంటి సంతోషం కనబడలేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంటే ఏకనాథ్ షిండే వల్ల ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. షిండేకి రాజకీయ అధికార దాహం ఎక్కువ అనడానికి ఇది ఒక ఉదాహరణ. నిన్న ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్, ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ కలిసి విలేకరులతో మాట్లాడారు. విలేకరులు షిండేని మీరు సాయంత్రం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు లేదా అని అడిగినప్పుడు షిండే సమాధానం చెప్పేలోపు అజిత్ పవార్ నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఉప ముఖ్యమంత్రిగా అన్నాడు నవ్వుతూ. దానికి బదులుగా షిండే మాట్లాడుతూ ఉదయం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయడం అజిత్ పవార్కి అలవాటే అన్నాడు కొంచెం వ్యంగ్యంగా. షిండే అజిత్ పవార్ను ఉద్దేశించి అన్నది 2019లో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఉద్ధవ్ ఠాక్రే అనూహ్యంగా మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల ఫడ్నవీస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ తరపున అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అఫ్కోర్స్ ఉద్ధవ్ ఠాక్రేకి మద్దతు పలికినట్టు తనకి కూడా మద్దతు నిలిచినట్లయితే బీజేపీ షిండేని ముఖ్యమంత్రిగా కొనసాగించి ఉండేది అన్న అక్కసు షిండే వ్యాఖ్యలతో బయటపడ్డది. అజిత్ పవార్కి ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ ఉంటూ తన ఉనికిని కాపాడుకోవడం ఎలాగో తెలుసు. అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చి బీజేపీతో కలవడం మీద బీజేపీ అగ్రనాయకత్వం మీద విమర్శలు చేసిన వారు కూడా ఇప్పుడు అలా చేయడం ముందు చూపుతో చేశారని గ్రహించాల్సి ఉంటుంది. ఇది ఆ స్వామీజీ గారు షిండే ఆడినటువంటి నాటకానికి సంబంధించినటువంటి విషయం. ఓవరాల్గా అతను మొహం మార్చుకుని ఉన్నటువంటిది కూడా ఇప్పటికీ వైరల్ అవుతున్నటువంటి ఇష్యూ. ఫైనల్గా అయితే ఏదో ఒకటి భవిష్యత్తులో అయితే జరిగే అవకాశం ఉంటుంది.